హలో అండి. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. చాలా మందికి ఐవీఎఫ్ చేయించుకోవాలి అని తెలుసు. కాకపోతే ఐవీఎఫ్ సెంటర్స్‌లో ఇవాళ రేపు చూసినా ఎగ్ మిక్సప్ అయిపోతుంది, స్పెర్మ్ మిక్సప్ అయిపోతుంది అన్న ఇలాంటి అపోహల వల్ల ఐవీఎఫ్ చేయించుకోవాలి అని తెలిసినా కూడా ముందడుగు వేయడానికి చాలా భయాలతో, అపోహలతో అక్కడే ఆగిపోతుంటారు. సో, ఇలాంటి వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ తోటి మేము ముందుకొచ్చామండి. 49 ఫర్టిలిటీ సెంటర్‌లో ఆర్ఏ విట్నెస్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశాం. సో, ఇది ఇప్పుడు కాదు, 1 ఇయర్ నుంచి ఇట్స్ గోయింగ్ ఆన్. సో, ఈ ఆర్ఏ విట్నెస్ సిస్టమ్ అంటే ఏంటి అనంటే, మీకు ఐవీఎఫ్ అనంగానే ఒక బార్‌కోడ్, ఒక ఐడీ కార్డ్ ఇస్తాం. దాంట్లో మీకు సంబంధించిన బార్‌కోడ్ ఉంటుంది. అదే బార్‌కోడ్ మీ ఎగ్ అండ్ స్పెర్మ్ పెట్టే డిషెస్‌లో కూడా ఉంటుంది. సో, మీకు ల్యాబ్‌లో ఐవీఎఫ్ చేసినప్పుడు కానీ, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు కానీ, మిషన్‌లో మీరే ఈ బార్‌కోడ్, ఐడీ కార్డ్ పెడతారు. సో, అటు సైడ్ నుంచి వచ్చేది మీ ఎగ్, మీ స్పెర్మ్ హ్యాండ్లింగ్ యూనిట్స్, అంటే మీ ఎగ్, స్పెర్మ్ పెట్టే డిషెస్ అయితేనే మిషన్ యాక్సెప్ట్ చేస్తది. లేకపోతే బజ్‌మని బజర్ మోగుతుంది. సో, దీనివల్ల మీరు 200% యూ క్యాన్ బి ష్యూర్ దట్ బేబీ అటు సైడ్ నుంచి వచ్చేది బేబీ కంప్లీట్లీ మీదే. మీ ఎగ్, మీ స్పెర్మ్, మీ బేబీనే అని యూ కెన్ బి డబ్లీ ష్యూర్. ప్లస్ ఈ బార్ కోడ్ అనేది, ఈ మీ ఐడీ కార్డ్ అనేది 12-15 డిఫరెంట్ వెరిఫికేషన్ యూనిట్స్ దగ్గర మీకు ఇది చెక్ చేయడం జరుగుతుంది. అండ్ దీని గురించి మీకు కంప్లీట్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు ఐవీఎఫ్ చేయించుకునేటప్పుడు ఎటువంటి భయాలు లేకుండా ధైర్యంగా ముందడుగు వేయండి. ప్లస్ షేర్ దిస్ విత్ సమ్మన్ హూ నీడ్స్ దిస్ రీఅష్యూరెన్స్ టుడే. థ్యాంక్ యూ.